ఉద్యోగాలు ఏమంటున్నారు, ఒక పక్క జాబులు తెచ్చుకున్న వాళ్ళు జాబులు తెచ్చుకుంటానే ఉన్నారు. ఇది ఇంకొక దానికి సంబంధించిన విషయం. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటి అంటే 52 లక్షలతో జేఎన్టీ విద్యార్థిని చల్ల సాయికృతి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నది అసలు ఎలా తెచ్చుకుంది ఏంటి, క్యాంపస్ లో తెచ్చుకుంది, దీని గురించి మనం మాట్లాడుకున్నది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం బేసిక్ గా దీనికి సంబంధించి కొంతమంది పర్సనల్ రీజన్ చెప్తున్నారు, ఇంకొంతమంది రాంగ్ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. తీసుకున్న తర్వాత వేరే జాబ్ లో షిఫ్ట్ అవుదామని గ్యాప్ వచ్చేస్తుంది. పర్సనల్ రీజన్ వల్ల జాబ్ వదులుకుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానివ్వండి, ఎంత పర్సనల్ రీజన్ అంటే నా ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ పరిస్థితి లాగలేదు, ఎవరో ఒకరు ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఆ పర్సనల్ రీజన్ వల్ల నేను జాబ్ ని అప్స్కాండ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా రీజన్స్ అనేది చెప్తా ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఎలాంటి పర్సనల్ రీజన్ అయినా కానీ ఉప్పెన మీదకి వస్తున్నా ఇక నువ్వే ఇక లాస్ట్ మూమెంట్ లో చచ్చిపోతా ఉన్నాం కదా, నీ ఎర్నింగ్ మీద దెబ్బ పడకుండా చూసుకో. నీ కెరియర్ మీద ఇంపాక్ట్ పడింది అంటే నువ్వు బతుకున్నా వేస్ట్. పడకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ పడింది అనుకోండి, ఓకే, మనం ఏం చేయలేం. కానీ చేతులారా నీ కెరియర్ మీద దెబ్బ పడేలాగా చేసుకోవద్దు. అంటే ఏందండి, కెరియర్ లేకపోతే బతుకున్న వేస్ట్ అంత పెద్ద మాట అనేసారంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనే ఉన్నా, లేకపోతే ఇంకొకరు ఉన్నారు. రకరకాల సిచ్యువేషన్స్ లో నేను అసలు వర్కే చేయట్లేదు, ఏదో అప్పుడెప్పుడో కొంత డబ్బులు సంపాదిస్తే అవి సేవింగ్స్ పెట్టుకొని ఉన్నా, ఒక్కోటి నేను డబ్బులు అయిపోతా ఉన్నాయి. అట్లానే ఉన్న ఏం పని చేస్తలేదు, ఫోకస్ చేయట్లేదు, కెరియర్ వదిలేసినాయి కదా. నా పర్సనల్ రీజన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది, పర్సనల్ రీజన్ వదిలేసిన. మళ్ళీ నేను నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి అంటే నాకు ఖచ్చితంగా కొంత డబ్బులు కావాలి. నా ఫ్యామిలీని నేను ఎలా ప్రొటెక్ట్ చేస్తాను? ఈ రోజు రేపు డైపర్లకి లేదన్నా అవుతుంది, ఒక ప్యాకెట్ వచ్చేసి 1100 రూపాయలు ఏముంది, 60 డైపర్లు ఏముంటాయి. లేకపోతే ఏమన్నా మెడికల్ సంబంధించిన ఎమర్జెన్సీ వస్తే పాలసీ లేదో కడుతున్నాం, ఇన్సూరెన్స్ లేదో కడుతున్నాం, అది వేరే విషయం. చిన్న చిన్న ఎమర్జెన్సీ, చిన్న చిన్న హాస్పిటల్కి, మెడికేషన్స్కి, వీటన్నిటికీ ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు? ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో, ఎప్పుడు డబ్బుతో అవసరం పడుతుందో అసలు ఫీలింగ్. మరి ఎలా? నేను అందుకే చెప్తున్నా, పర్సనల్ రీజన్ ఏదైనా కానీ మన ఎర్నింగ్ మీద ఫోకస్ చేయండి, కెరియర్ని వదిలిపెట్టొద్దు. సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానివ్వండి, ఇది ఒక్కసారి గుర్తుపెట్టు. చాలా మంది ఫ్రెషర్స్ ఉద్యోగాలు లేవు అంటున్నారు, తక్కువ ఉన్నాయి ఉద్యోగాలు లేవు, తక్కువ ఉన్నాయి అంటున్నారు. సాయి కృతి అనే ఒక జేఎన్టీయు స్టూడెంట్ 52 lakhs ప్యాకేజ్తో జాబ్ తెచ్చు. జేఎన్టీ అంటే జేఎన్టీ వన్ ఆఫ్ ద కాలేజ్, దాని గురించి పూర్తి కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఆమె ఫోటో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ తెచ్చు విత్ 52 lakhs ప్యాకేజ్. ప్రతి ఒక్కరికి 52 లక్షల ప్యాకేజ్ వస్తుంది, దానికి సంబంధించిన మీరు చెయ్యండి అని నేను చెప్పటం లేదు. అది లేకపోతే ఇక వేస్ట్ అన్నట్టు కూడా నేను మాట్లాడతలేను. కనీసం 3 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం తెచ్చుకోండి, 2 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం తెచ్చుకోవడానికి ట్రై చేయండి, జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, టెక్నికల్గా మీరు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ రావడానికి ట్రై చేయండి. ఉద్యోగాలు అనేవి మరీ బీభత్సంగా లేకపోవచ్చు, ఉన్నాయి. ఉన్న వాటిలో మంది ఒకటి ఎందుకు అనుకోకూడదు? ఆ విధంగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. పర్సనల్ రీజన్స్ వల్ల, ఇంకొక రీజన్ వల్ల కెరియర్ని వదులుకోవడం అంటే దానంత పిచ్చితనం ఇంకోటి ఉండదు. చాలా మంది అంటారు, నా పండగ అయిపోతుంది, పండగ అయిపోయినాక నేను స్టార్ట్ చేస్తాను సార్, పండగ అయిపోయిన తర్వాత చూడండి సార్ అప్పుడు వచ్చి జాయిన్ జాబ్ ఉందా రండిరా అంటే, సార్ నాకు కొంచెం పర్సనల్ పనులు ఉన్నాయి సార్, పండగ చూసుకొని పర్సనల్ పనులు చూసుకొని తర్వాత వస్తాయి. నువ్వు పండగలు పబ్బాలు అన్నీ చేసుకున్న దాకా నీ కోసం ఆపర్చునిటీ అక్కడ కూర్చొని ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. నువ్వు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనుకో, నువ్వు పండగలు పబ్బాలు ఏం చేసుకున్నాక నువ్వు వచ్చిన రోజు నీకు జాబ్ వస్తుంది. యూఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, హార్డ్ వర్క్ చేయాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు తొందరగా పరిగెత్తుకొని వెళ్ళి నేను జాయిన్ అవుతాను ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు థింక్. సో ఆలోచించండి ఈ విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ.